డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పటానికి జగన్మోహన్ రెడ్డి ఒక డేంజరస్ గేమ్కి ప్లాన్ చేశాడు. అందులో బలి పశువు కాబోతున్నవాడు అంబటి రాంబాబే అన్నట్టుగా కనపడుతోంది. నిన్న మొన్న అంబటి రాంబాబు చేష్టలు కానీ వ్యాఖ్యలు కానీ విపరీత ధోరణిలో ఉండటంతో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, మహిళలు కావచ్చు, అంబటి రాంబాబు ఇంటి ముందు చీపుర్లు తీసుకొని ధర్నాకు వెళ్ళిన సమయంలో కూడా అంబటి రాంబాబు మళ్ళీ తన నోటి దురుసును మరొకసారి ప్రదర్శించాడు. నిన్న అర్ధరాత్రి అంబటి రాంబాబుని అరెస్టు కూడా చేయటం జరిగింది. ఆ అరెస్టు తరువాత అంబటి రాంబాబు ఆఫీసుకి నిప్పు పెట్టడం కూడా జరిగింది. కానీ దాని వెనక టీడీపీ నాయకులు ఉన్నారు అని అనుకోవటం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సత్తెనపల్లి ఇన్ఛార్జ్ అయిన భార్గవ్ రెడ్డి ఉన్నాడు అనే సమాచారం ఈ రోజున పోలీసులు కొంత లీకుల ద్వారా బయటకు వస్తోంది. అసలు ఈ భార్గవ్ రెడ్డి తోటి జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడు? ఇప్పుడు రాష్ట్రంలో కులాల కుంపట్లో రేపటానికి జగన్ ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టుగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభ ఏ రోజైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి నానాటికి దిగజారిపోతుంది. నిన్న మొన్న వచ్చిన ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో మూడ్ ఆఫ్ ది నేషన్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 4-5% ఓటింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది అని అనుకుంటున్న సమయంలో కల్తీ నెయ్యి విషయంలో వాళ్ళు రేపుతున్న రచ్చ ఏమాత్రం రక్తి కట్టడం లేదు. ఇంకా పైపెచ్చు అందులో జంతు కొవ్వు లేదు అన్నారు, కానీ అందులో అసలు నెయ్యే లేదు అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తున్నాయి టీడీపీ పార్టీ కానీ, జనసేన కానీ, కూటమి సభ్య పార్టీలు. ఈ 5 సంవత్సరాల పాటు కోటాను కోట్ల లడ్డూలు ఇదే కల్తీ నెయ్యితోటి, చుక్క నెయ్యి కూడా లేకుండా రసాయనిక ఈస్టర్స్ తోటి తయారు చేసిన నెయ్యితోటి లడ్డూలు ప్రసాదం అందించారు అనే దాని మీద ఇంకా ఆగ్రహావేశాలు పెళ్ళుబుకుతున్నాయి. ఈ విషయమై టీడీపీ కార్యకర్తలు కూడా ఒకంత అడుగు ముందుకేసి మరి మహాపాపం పేరిట ఫ్లెక్సీలు పెట్టారు. ఆ విషయమై జరిగిన రగడ అందరికీ తెలుసు. అందుట్లో అంబటి రాంబాబు కూడా 24 గంటల్లో ఇవి తీసేయకపోతే నేనే వచ్చి చింపేస్తాను అని నిన్న అమరావతి రోడ్లో ఉన్న ఓ ఫ్లెక్సీ దగ్గరికి చంపటానికి బయలుదేరి వెళ్తూ ఉండే సమయంలో టీడీపీ కార్యకర్తలు అడ్డగించారు. అలా అడ్డగించగానే ఆయన నోరు పారేసుకుని చంద్రబాబు నాయుడిని అమ్మ మొగుడు, లేకపోతే ఇక లకార మకార చకారాలతోటి నోటికొచ్చిన బూతులు తిట్టాడు. కానీ యాక్చువల్గా అంబటి రాంబాబు అలాంటి వ్యక్తి కాదు అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అనంటే, ఈరోజు సాక్షి పేపర్లో ప్రజెంట్ చేసిన ఒక మాట, కాపు నేత అంబటి రాంబాబు అనే ఒక హెడ్డింగ్లోనే దాన్ని ఇంక్లూడ్ చేయటంతో కులాల కుంపట్లని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ రెచ్చగొట్టబోతున్నాడు, అతని డేంజరస్ గేమ్ని బయటకు తీశాడు అనే విషయం ఇక్కడ కనపడుతోంది. దీంతో పాటుగా మరి పేర్ని నాని కూడా, అదే కాపు కులానికి చెందిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు. యాక్చువల్గా ఈరోజు వరకు పేర్ని నానిని కానీ, అంబటి రాంబాబుని కానీ కాపు నేతల కింద ఎవరు చూడలేదు, రాజకీయ నాయకుల కిందే చూశారు. కాపు నేతలుగా ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఇంకా చాలామంది కాపు నేతలుగా పేరుపడ్డారు. వీళ్ళని ఏ రోజు కాపు కులానికి ఇదిగో మంచి చేసేది వీళ్ళే అని అంబటి రాంబాబుని కానీ, పేర్ని నానిని కానీ ఎవరు అనుకోలే. ఇంకా చాలామంది కాపులు కూడా వీళ్ళు పవన్ కళ్యాణ్ని ఆ ఏహ్యభావం కలిగే విధంగా చాలా రకాలైన మాటలు అంటూ ఉన్నా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇంతటికి కారణం ఏమిటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతారు అనే ఒక విషయం అందరికీ తెలుసు కాబట్టి. అంటే యాతావాత చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ బూతులని మరి అంబటి రాంబాబుతో తిట్టించాడా అనే అనుమానాలు అయితే అందరికి వస్తాయి. కానీ నిన్న అంబటి రాంబాబు ఆఫీసు మీద పడి కిటికీలకు నిప్పు పెట్టి తగలబెట్టింది ఎవరు అని మరి పోలీసులు కూడా వెరిఫై చేసుకుంటుంటే విస్తుపోయే నిజాలు బయటకు రావటం మొదలుపెట్టాయి.
సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్న భార్గవ్ రెడ్డి పని చేయించాడు. ఏదో అంబటి రాంబాబుకి వైరు వర్గం కింద వాళ్ళని చూపిస్తూ ఉన్నప్పటికీ ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ ప్లాన్ అనేది కనపడుతోంది. ఈ రోజున ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ని బట్టబయలు చేసేసాయి. ప్రభుత్వం కఠినమైన చర్యలు దీని మీద తీసుకోవాలని ఇంటెలిజెన్స్ కూడా చాలా రూఢీగా చెబుతూ ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం, ఇంకా అసలు అందులో జంతు కొవ్వు లేదు అనేది ఏదైతే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో ఆ నిజం కూడా బట్టబయలైపోతుంది. ఎన్డీడీబీ ఇచ్చిన పక్కా రిపోర్టుని ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు తప్ప వైసీపీని కొంప ముంచాలనో దుంప ముంచాలనో ఆయన మాట్లాడిన మాటలు కాదు. ఖచ్చితంగా జంతు కొవ్వుతోటి ఈ నెయ్యిని తయారు చేసిన సప్లై చేసిన బోలేబాబా డైరీ కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, వీటి నుంచి వచ్చిన శాంపిల్స్ వ్యవహారం కూడా అసలు గతంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే వైవి సుబ్బారెడ్డి కొన్ని శాంపిల్స్ని పంపించిన వాటిల్లో జంతు కొవ్వు ఉందని తెలిసిన వాటిని తొక్కిపట్టేసి మిగతా శాంపిల్స్ని అక్కడికి పంపించలేదు. మైసూరు ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టుని సుబ్రహ్మణ్యం అనే ఒక అధికారి తన మెయిల్లోనే తొక్కిపట్టేశాడు. ఈ వ్యవహారం మొత్తం వైవి సుబ్బారెడ్డికి తెలుసు అనే విషయాన్ని కూడా సిట్టు ముందు ఆయన చెప్పటం కూడా జరిగింది. ఇదంతా చూసిన తరువాత ఇది మొత్తానికి మనకేదో తేడా కొట్టే విధంగా ఉంది అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ డేంజరస్ గేమ్కి ఒకదానికి ప్లాన్ చేశాడు. ఇక కాపు నేతల విషయానికి వస్తే అంబటి రాంబాబా, పేర్ని నానే అనే దానికంటే అసలు కాపు నేతల కోసం ఎవరు ఏం పని చేశారు అనంటే, ఇదిగో ఈ కాపు కులంని అభివృద్ధి తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే గతంలో చేసింది సున్నా. ఇంకా కాపులకి రిజర్వేషన్ ఇస్తాను అని అంటే వ్యతిరేకించిన వ్యక్తిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. మేము వస్తే ఖచ్చితంగా ఇవ్వం అనే చెప్పాడు. ఆయన వచ్చిన తర్వాత ఆ దిశగా ఏ అడుగు కూడా వేయలేదు. కాపు కులానికి ఇదిగో ఈ నాయకులందరూ కృషి చేశారు అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. ఇక నానాటికి తీసుకట్టన్నట్టుగా లిక్కర్ ఈ కేసులో కూడా అక్రమ లిక్కర్ తయారు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేసి దాన్ని ములకల చెరువులో ఒక యూనిట్ మరీ పెట్టించి ఆ అద్దేపల్లి జనార్దన్ రావు తోటి జోగి రమేష్ కూడా ఆ విషయమై జైలుకి వెళ్ళి మొన్నే రిలీజ్ అయ్యి వచ్చాడు. ఆ జోగి రమేష్ కూడా ఈ రోజున నోటికొచ్చిన మాటలు వాడు వీడు లోకేష్ గాడు అని మాట్లాడేదాకా వచ్చాడు అని అంటే ఎంత పెద్ద గేమ్ ప్లాన్ ఇక్కడ జరుగుతుందనేది అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ఇలాంటిది ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇలా ఫేక్ ప్రచారాలతోటి కానీ ఇలాంటి దుందుడుకు చర్యలతోటి కానీ రెచ్చగొట్టే విధంగా మరి వైసీపీ నాయకుల్ని ఆయన ప్రోత్సహించి ముందుకు పంపిస్తుంటాడు. అలాంటి ప్రోత్సాహకంలోనే ఇప్పుడు అంబటి రాంబాబు ఇలా మాట్లాడాడు. లేకపోతే ఈ అమ్మ మొగుడు సంస్కృతి అంబటి రాంబాబుకి లేదు. గతంలో వల్లభనేని వంశీయో కొడాలి నానియో ఇలాంటి వాళ్లే మాట్లాడేవాళ్ళు తప్ప అంబటి రాంబాబు ఎప్పుడు సొఫిస్టికేటెడ్గానే మాట్లాడేవాడు. అలాంటిది ఈ రోజున కాపు కులం నుంచి వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టడం కోసం జరుగుతున్న ఓ పెద్ద గేమ్ ప్లాను. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని వాళ్ళ మీద సింపతి చూపిస్తారా, నిజంగా అయినా నిజాన్ని నమ్మి వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సిన అంశమే. యాతావాత చూస్తే అంబటి రాంబాబు ఈ కాపు నేత పేరుతోటి ఆయన ఎంత బలి కాబోతున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.